లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు మనం అనుకుంటాం మన ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళాలి అని. కానీ మా ట్రిప్ వేరు ఫ్రెండ్స్. మా దగ్గర ఉన్నది ఒక జెన్ ఎస్టీలో 2008 మోడల్. నేను దానికి పెట్టిన పేరు వచ్చేసి డకోటా. వాహ్, సూపర్ ఉంది కదా మన కారు పేరు. సో ఈ డకోటా కార్ని వేసుకొని నా 10th క్లాస్మేట్స్ని తీసుకొని, అంటే నేను, నా ఫ్రెండ్ పవన్ అండ్ శ్రీధర్ కలిసి కోనసీమకు వెళ్దామని ప్లాన్ చేశాం ఫ్రెండ్స్. సో ఎందుకంటే అక్కడ ఈ సంక్రాంతి వైబ్స్ బాగుంటుంది. అక్కడ రికార్డ్ డ్యాన్సులు ఉంటాయి, లేదనుకోండి కోడి పందాలు ఉంటాయి. ఆ సంక్రాంతి ప్రబల తీర్థాలు, ఆ వైబే వేరు అని చెప్పి స్టార్ట్ చేసాము. కానీ అసలు సంక్రాంతి అంటే ఏంటో మాకు ఈ ట్రిప్ ఒక మధుర జ్ఞాపకాలని ఇచ్చింది. అంటే సంక్రాంతి అంటే ఒక కోడి పందాలు లేదనుకోండి రికార్డ్ డాన్స్లే కాదు, చాలా ఉంది అని చెప్పి మాకు ఈ ట్రిప్ మధ్యలో అర్థమైంది. ఇక అటో ఇటో ఆంధ్రాకి ఎంట్రీ అయ్యాం. సో ఆంధ్రాకి ఎంట్రీగా అన్నే మా డకోటా గాడు వాడు పని స్టార్ట్ చేశాడు. అదే ఫ్రెండ్స్, మా కారు యొక్క ఒక హెడ్ లైట్ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ప్రాపర్గా రావట్లే. అబ్బా ఇది కదరా లైఫ్ అంటే అనేటట్లు చేశాడు. నైట్ జర్నీలో ఒక హెడ్ లైట్ ఫెయిల్ అవ్వడం, అది ఇక ఎవరికి చెప్పలేము ఫ్రెండ్స్. అటో ఇటో కష్టపడుతూ రాజోల్ వరకు వెళ్ళాం ఫ్రెండ్స్. ఆంధ్రాలో ఉన్న రాజోల్ వరకు వెళ్ళాము. ఇక్కడ చూసినా కూడా మన తెలంగాణ వెహికల్సే, 95% మన తెలంగాణ వెహికల్సే ఉన్నాయి. అప్పుడు అనుకున్నాం మేము అసలు ఆంధ్రాలో ఉన్నామా తెలంగాణలో ఉన్నామా అని చెప్పి. సో ఎర్లీ మార్నింగ్ రాజోల్ మొత్తం తిరిగాము. అక్కడ గోదావరి ఒడ్డుకి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి అక్కడ ఆ బోటింగ్ సీన్స్ కానీ, ఈస్ట్ గోదావరి నుంచి వెళ్ళి వెస్ట్ గోదావరికి, వెస్ట్ గోదావరి నుంచి వెళ్ళి ఈస్ట్ గోదావరికి ఆ పడవలో వెళ్తున్న వాళ్ళని చూసాము. అండ్ వాళ్ళు ఆ పడవలోనే వాళ్ళ బైక్స్ని కూడా తెచ్చుకుంటున్నారు. అది చాలా కొత్తగా అనిపించింది మాకు. అసలు చూడడానికి ఆ వైబే వేరు. సో ఆ రోజు మధ్యాహ్నం వరకు మేము రాజోల్లోనే భోగి వైబ్స్ అన్నీ చూసుకొని అంతర్వేది దిక్కు వెళ్ళడం స్టార్ట్ చేసాం. అంతర్వేది దిక్కు వెళ్తూ మల్లికాపురం మనకు ఊర్లో ఆగి మేము మధ్యాహ్నం భోజనం చేసుకొని ఇక అంతర్వేదికి స్టార్ట్ అవుతుంటే అప్పుడు కదా అసలు కేరళనా ఆంధ్రానా అనే వైబ్స్ స్టార్ట్ అయింది. మల్లికాపురం నుంచి వెళ్ళి ఎప్పుడైతే మేము అంతర్వేదికి స్టార్ట్ అయ్యామో ఆ కేరళ వైబ్స్ టైపు కొబ్బరి చెట్లు, సీనరీ, నేచరు, ఇల్లులు, చిన్న చిన్న కాలువలు మాకు ఘన స్వాగతం పలికాయి. మేము మంత్రముగ్ధులం అయిపోయి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక తోటలో ఒక దగ్గర వాళ్ళు భోగి సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే అక్కడ ఉన్న నేచరు అండ్ అక్కడ ఉన్న వైబుని చూసి ఆగలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. సో మేము ఇలా తెలంగాణ నుంచి వెళ్ళి వచ్చాము, మేము ఇక్కడ ఫొటోస్ దిగొచ్చా, ఈ వైబ్ చూడొచ్చా అని వాళ్ళు రిసీవ్ చేసుకున్న పద్ధతి మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్. అంటే మేము ఎవరో తెలియకపోయినా కూడా వాళ్ళ సొంత మనుషుల్లాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు చేసుకున్న ప్రతి ఒక్క పిండి వంటకాలు మాకు ఇవ్వడం జరిగింది. అండ్ అక్కడ ఒక 1/2 hour టైం స్పెండ్ చేసి అక్కడ చేపల చెరువులు అవన్నీ చూసుకొని మళ్ళీ మా గమ్యం స్టార్ట్ చేసాం. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక చెరువులు స్టార్ట్ అయ్యాయి. అదే ఫ్రెండ్స్ చేపల చెరువులు చూడడానికి నార్మల్గానే ఉన్నా మేము వెళ్ళిన టైము ఈవినింగ్ అవ్వడం వల్ల మాకు సన్ క్లోజ్ అయ్యే టైంకి ఆ చేపల చెరువులో వాళ్ళు ఏదో ఒక మిషన్స్ పెట్టారు, అవి స్పిన్ అవుతూ ఉన్నాయి. ఆ స్పిన్కి ఆ వాటర్ బబుల్స్ రావడము, ఆ సౌండ్ నేచర్ మాకు ఒక మంచి మ్యూజిక్ లాంటిది మాకు జనరేట్ చేయడం జరిగింది. సో అలా అక్కడ ఆగి ఒక 1/2 hour ఆ చెరువుల చుట్టూ చూసేసరికి ఎందుకో ఏమో మా డకోటా గాడు మళ్ళీ మా మీద పగబట్టాడు. సో ఈసారి హెడ్ లైట్ కాదు, డైరెక్ట్ సెల్ఫ్కే పెట్టాడు. అంటే సెల్ఫ్ స్టార్ట్ అవ్వడం బంద్. ఏట్రా మీరే ఎంజాయ్ చేస్తారా, నేను ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుందో చూస్తారా అన్నట్లు వాడు సెల్ఫ్ స్టార్ట్ అవ్వకపోవడం వల్ల మాకు అప్పుడు అనిపించింది ఇది జాతిరత్నాల మూవీయా లేక మా లైఫా అని చెప్పేసి. సో అలా మేము కొద్దిసేపు ట్రై చేసి సో సెల్ఫ్ స్టార్ట్ కాకపోవడంతో మేము డక్క కొట్టి, అదే ఫ్రెండ్స్ సెకండ్ గేర్లో వెహికల్ స్టార్ట్ చేసి అంతర్వేదికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ అంతర్వేదిలో ఏదైనా మెకానిక్ షాప్ ఉంటే చూద్దాంలే అని చెప్పి అక్కడికి వెళ్ళాక అర్థమైంది మన నెక్స్ట్ 3 days కూడా మనం ఈ బండిని డక్క కొట్టే తిరగాలి అని చెప్పి. ఎందుకంటే అంతర్వేదిలో కార్ మెకానిక్స్ అనేవి లేవు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని అట్నుంచి అటే బీచ్కి వెళ్ళాము. ఆ బీచ్లో గోదావరి రివరు అండ్ సముద్రం కలిసే ప్లేస్ కూడా అక్కడే ఉంది.
ఆ సంగమం పాయని చూసి దగ్గరికి వెళ్ళి చెక్ చేసాం, అసలు ఏంటి ఈ సంగమం ఎలా ఉంటుంది, గోదావరి వాటర్ అండ్ సముద్రం వాటర్ కలిసిపోవా ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మాకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే, గోదావరి నీళ్లు చల్లగా ఉన్నాయి, సముద్రం నీళ్లు వెచ్చగా ఉన్నాయి. సో ఇక్కడికి అంటే ఒక స్టెప్ దూరంలోనే వాటర్ చల్లగా, వాటర్ వేడిగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాం. అండ్ కలర్ కూడా గోదావరి వాటర్ వచ్చేసి లైటిష్ బ్లూ కలర్లో ఉంది, అదే రివర్ వాటర్ వచ్చేసి కొంచెం రెడ్ కలర్లో ఉంది. ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక 1-2 hours టైం స్పెండ్ చేసి మళ్ళీ టువర్డ్స్ మల్లికాపురం, అదే ఫ్రెండ్స్ రాజోల్ సైడే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. ఈ మధ్యలో మేము కొన్ని ప్లేసెస్లో రికార్డ్ డాన్సులు చూడడం జరిగింది, కొన్ని ప్లేసెస్లో కోళ్ల పందాలు చూడడం జరిగింది, మరి కొన్ని ప్లేసెస్లో గుండాట, అక్కడ ఉన్న ఫేమస్ ఆ గేమ్స్ కూడా చూడడం జరిగింది. సో ఆ రోజు నైటే మేము టువర్డ్స్ పీరుపాలెం బీచ్కి రావడం జరిగింది. సో ఇక్కడ నేను గమనించింది ఏంటి అంటే, చాలా ప్లేసెస్లో రికార్డ్ డాన్సులు అనేవి నార్మల్గానే ఉన్నాయి, బట్ కొన్ని ప్లేసెస్లో ఒక 2-3 ప్లేసెస్లో మేము కారాపి చూసినప్పుడు కొంచెం వల్గారిటీగా ఉన్నాయి. అవి ఎందుకో మాకు పర్సనల్గా నచ్చలేదు. సో అవి అవాయిడ్ చేసేసి పీరుపాలెం బీచ్కి వెళ్ళిపోయాం మిడ్నైట్లో. ఇక పీరుపాలెం బీచ్ వెళ్ళగానే ఎర్లీ మార్నింగ్ మేము ఫ్రెష్ అవుదామని చెప్పి కారులోకి వెళ్ళి బయటికి దిగగానే ఆ వ్యూ పాయింట్స్ అంటే ఒక సైడ్ సముద్రము, మరొక సైడ్ మొత్తం కొబ్బరి చెట్లు, అసలు మాటల్లో చెప్పడానికి లేదు ఫ్రెండ్స్, అంత బాగుంది పీరుపాలెం బీచ్ యొక్క వ్యూ పాయింట్. సో అక్కడే మేము చాలాసేపు అంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వరకు ఆ బీచ్లోనే టైం స్పెండ్ చేసి అక్కడ నేను సరదాగా తెలంగాణ హైదరాబాద్ ఉప్పల్ అని ఒకసారి అరవడం జరిగింది. అరవంగానే ఆల్మోస్ట్ ఆ బీచ్లో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భయ్యా నాది ఉప్పల్, భయ్యా నాది హైదరాబాద్, భయ్యా నాది ఎల్బీ నగర్, భయ్యా నాది గట్కేసర్ అనడం, అసలు ఆ ఆనందమే వేరు. అంటే మన వాళ్ళు ఈసారి సంక్రాంతికి చాలామంది హైదరాబాద్ నుంచి వెళ్ళి తెలంగాణ నుంచి వెళ్ళి వెళ్ళారు. ఆ రోజు మేము మధ్యాహ్నం వరకు బీచ్లో ఎంజాయ్ చేసి అట్నుంచి అటే మొగల్తూర్ వెళ్ళడం జరిగింది. మొగల్తూర్ ఫ్రెండ్స్ అంటే నా ఫేవరెట్ యాక్టర్ ప్రభాస్ గారి యొక్క విలేజ్. సో మా ఐటినరీలో ఆ విలేజ్ పెట్టుకొని వెళ్ళడం జరిగింది. అండ్ అదే విలేజ్లో మేము ఫుడ్ తినేసి అక్కడ ప్రభాస్ గారి ఇల్లు అవన్నీ చూసుకొని అట్నుంచి అటే టువర్డ్స్ విజయవాడ రావడం జరిగింది. మధ్యలో మచిలీపట్నంలో మళ్ళీ బ్రేక్ తీసుకొని నైట్ అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ విజయవాడకు వచ్చి విజయవాడలో దర్శనం చేసుకొని హైదరాబాద్ రావడం జరిగింది. ఇంకొక హైలైట్ మ్యాటర్ ఏంటంటే, మేము ఎక్కడ కూడా రూమ్ తీసుకోలేదు, ప్రతి ప్లేస్లో మా కార్లోనే పడుకున్నాం. మేము ఎక్కడ కూడా స్ట్రెస్గా కూడా ఫీల్ అవ్వలేదు. ఆ కారు డక్క స్టార్ట్ చేయడం కూడా మేము ప్రాబ్లంగా అస్సలకే ఫీల్ కాలేదు. అంటే ఇదేనేమో బెస్ట్ ఫ్రెండ్స్ లేదా మన యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మన 10th క్లాస్ ఫ్రెండ్స్ మనతో ఉంటే ఆ ఫీలింగే వేరుంటుంది, ఆ మెమోరీసే వేరుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మా యొక్క సంక్రాంతి టోటల్ ట్రిప్. ఈ టోటల్ ట్రిప్లో మేము 1100 kilometers కవర్ చేయడం జరిగింది. వీలవుతే మీరు కూడా మీ ఫ్రెండ్స్తో అట్లీస్ట్ 6 monthsకి ఒక ట్రిప్ వేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మెమొరీస్ మళ్ళీ మళ్ళీ తిరిగి రావు. సో మా యొక్క సంక్రాంతి ట్రిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్తో మీరు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళారా, వెళ్తే అది ఏ ట్రిప్, ఇక్కడ జరిగిన హైలైట్ మ్యాటర్స్ ఏంటి, అలాగే మీకు ఏదైనా డకోటా గాడు ఉన్నాడా, లేదా మీకు కూడా ఇలాంటి జాతిరత్నాలు టైప్ సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా అనేది మీరు కమెంట్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.